గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం. ఈరోజు మాఘశుద్ధ పూర్ణిమ, మంగళవారం, ఆశ్లేష నక్షత్రం, శోభన యోగం, భద్ర భవ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. స్నాన, దాన, జప, హోమ, తర్పణాది క్రియలన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా దానాదులకు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అందుకని దీన్ని మహామాఘి అంటారు. ఈ మాఘమాసం నెల పొడవునా కూడా ప్రాతకాలంలోనే నిద్రలేచి సూర్యుడు రాకముందే చల్లని నీటితో స్నానం ఆచరించడం, ముఖ్యంగా నదీ స్నానాదులు చేయడం, సాయంకాల ప్రదోష వేళ సమయానికి చక్కగా దేవాలయాలకు వెళ్ళి అక్కడ మాఘపురాణాన్ని పారాయణ చేయటం, శ్రవణం చేయటం, ఆవునేతితోటి దీపారాధులు చేయటం, ఈ మాసమంతా ప్రతిరోజు కూడా నువ్వులు దానం చేయటం, ఇటువంటి క్రియలన్నీ చేయలేనటువంటి వారు కనీసం ఈ ఒక్కరోజు చేసిన అంత పుణ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈరోజు మాధవ ప్రీతిగా, లక్ష్మీనారాయణ ప్రీతిగా, ఉమామహేశ్వర ప్రీతిగా, మహాత్రిపురసుందరి ప్రీతిగా ఏ దేవతా పేరు మీద అయినప్పటికీ కూడా ఎటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. ప్రతి దేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి రోజు ఈరోజు. యస్త్వత్ర శంకరం దేవం పూజయే ద్విధిపూర్వకం సో అశ్వమేధ ఫలం ప్రాప్య విష్ణులోకే మహీయతే అనబడేటువంటి వచనాన్ని అనుసరించి ఈ రోజున ఉపవసించి ఎవరైతే పరమేశ్వరుని పూజిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అన్నారు. పౌర్ణమాస్యాం తదోమాఖ్యాం తిల కార్పస కంబలం రత్నాని కంచుకోష్ణీష పాదత్రాణాని వాదనం దత్వా ప్రమోదతే స్వర్గే దానం విత్తానుసారతః. ఎవరైతే లుబ్ధత్వం చూపెట్టకుండా, పీనాసితనం లేకుండా, తమకు ఉన్నటువంటి సంపాదనను అనుసరించి శక్తి వంచన లేకుండా ఈ రోజున చక్కగా దంపతులను ఇంటికి పిలిచి ఆ దంపతులు ఇద్దరిని కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి వారికి భోజనం పెట్టి వస్త్రాలను అలానే దక్షిణ తాంబూలాదులను ఇచ్చి పూజిస్తారో వారి యందు లక్ష్మీనారాయణులు సంప్రీతి చెందుతారు అన్నారు. అంతేగాక ఈరోజు కంబళాలని, అజినాలని, ఎర్రటి వస్త్రాలని, దూదితో తయారు చేయబడినటువంటి వాటిని, రొజాయిలు అంటే ఒక రకమైనటువంటి దుప్పట్లు బాగా ముద్దుగా ఉంటాయి, వీటిని, చెప్పులని, వీటన్నిటిని కూడా మాధవ ప్రీతిగా దానం చేయాలి, మహావిష్ణు ప్రీతిగా వీటిని దానం చేయాలి. దీనివల్ల విష్ణువు సంతసిస్తాడు అని అన్నారు. అంటే ఈ సమయంలో చలి ఉంటుంది కనుక ఆ చలిని తట్టుకొనడానికి, అలానే రాబో కాలంలో వచ్చేటువంటి ఎండలు కనుక ఆ ఎండను తట్టుకొనడానికి ఉపకరించేటువంటి వాటన్నిటిని విస్తారంగా దానం చేయమని. కానీ భేద సాధలకి ఈరోజు ఇవన్నీ కూడా దానం చేయడం చాలా ప్రధానం. దానానికి పెట్టింది వేరు ఈరోజు. అలానే ప్రయాగ యందు ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తున్నాయో అక్కడ చేసేటువంటి ఈ స్నానము కూడా ఈరోజు అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది అని అన్నారు. ఇక దత్తోపాసనా పరంగా చూసినప్పుడు దత్తాత్రేయుల వారు లోకాలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయడం కోసం అని చెప్పని 16 అవతారములను స్వీకరించినట్టుగా మనకి దత్తపురాణం చెప్తూ వస్తుంది. వాటిలో 7వ అవతారమైనటువంటి సిద్ధరాజ దత్తావతార స్వరూపంగా దత్తాత్రేయుల వారు అవతరించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు. ఈరోజు సూర్యోదయ కాలంలో ద్వితీయ యామంలో ద్వితీయ ముహూర్తంలో స్వామివారు గురువారం మాఘపూర్ణిమ ఉన్నటువంటి రోజున సిద్ధరాజు స్వరూపంతో అవతరించినట్టుగా దత్తపురాణం మనకు చెప్తూ వస్తున్నది. అదే మాఘపూర్ణిమ కలిగినటువంటి ఈ రోజున మనం అందరం కూడా సిద్ధరాజు స్వరూపంగా ఉండేటువంటి దత్తాత్రేయుల వారిని పూజించాలి. దీనివలన దత్తకృప మన యందు కలుగుతుంది. ముఖ్యంగా యోగాభ్యాసపరులైనటువంటి వారికి ఇది చాలా అవసరం. ఒకప్పుడు దత్తాత్రేయుల వారు సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి మునులందరినీ కూడా పరీక్ష చేద్దాం అనుకున్నారట. అలా అనుకొని ఏ సిద్ధులైతే బదరికాశ్రమంలో ఉండి సాధన చేస్తున్నారో వారి దగ్గరికి వీరు మారు వేషంలో వెళ్ళి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారట. అరే ఇతను ఎవరో కొత్త సిద్ధుడు వచ్చినట్టున్నాడు, ఇతని గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవాలి, అలానే మనకున్నటువంటి గొప్పతనం ఇతని ముందు చాటుకోవాలి అనుకున్నారట. అలా సిద్ధులు చాటుకుందాం అనుకునేటువంటి వారందరికీ ఎప్పుడూ హానే తప్ప ప్రయోజనం కలగదు. వారందరూ వచ్చి ఈయన ప్రశ్న వేయడం మొదలుపెట్టారట. ఎవరు నువ్వు? అఖండమైనటువంటి సచ్చిదానందాన్ని నేను. వీరి సమాధానం ఇది. ఎక్కడి నుండి వచ్చావు? ఏమో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో. ఇట్లా వీరి సంవాదం అంతా సాగుతూ వస్తున్నది, వేదాంతపరంగా సాగుతూ వస్తున్నది. ఇలా ఉండగా సిద్ధసాధ్య గంధర్వాది దేవతావర్గం అంతా కూడా ఆకాశంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారట. వారి యొక్క గమనం అంతా కూడా నిరోధింపబడగా ఏ మహానుభావుడో ఇక్కడ ఈ యొక్క ఆశ్రమంలో ఉండుంటారు, ఇది సాధారణమైనటువంటి ఆశ్రమం కాదు కదా, బద్రికావనం కదా అని చెప్పని వారు కిందకి దిగి వచ్చారట.
అక్కడ ప్రచ్ఛన్న వేషంలో ఉన్నటువంటి దత్తుడితో సహా అక్కడ ఉన్నటువంటి సిద్ధులందరినీ కూడా వారు చూశారట. చూసి మా యొక్క గమనం నిరోధింపబడడానికి గల కారణం ఏంటి, ఏ మహానుభావుడు మా గమనాన్ని నిరోధించారని వాళ్ళు అడిగారట. అడిగితే సిద్ధులందరూ కూడా నా తపోశక్తి వల్ల అంటే నా తపోశక్తి వల్ల అని చెప్పని ఒకరిని మించి ఒకరు వీరాలు పలుకుతూ కొట్లాటకి దిగారట. వెంటనే ప్రచ్ఛన్న వేషంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారు వారితో అన్నారట, ఎందుకయ్యా మనకి వాదం, ఏ మహాత్ముడు తమ తపోశక్తి ద్వారా తిరిగి వీరందరినీ కూడా ఆకాశంలోకి పంపగలుగుతాడో వాళ్ళు గొప్పవాడు, అతని యొక్క శక్తి గొప్పది అని అన్నారు. సరేనని చెప్పని అందరికీ కూడా ఇది నచ్చి నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరు వెళ్ళండి ఆకాశగమనం చేయండి అని చెప్పి ప్రతివారు అంటాం మొదలుపెట్టారట. ఎవరన్నా కానీ వారికి ఆకాశగమన శక్తి రాలా. అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి దత్తప్రభు నేను ఆజ్ఞ చేస్తున్నాను, తిరిగి మీ శక్తిని మీరు పొందినటువంటి వారై ఆకాశగమనం చేయండి అనగానే వారందరూ కూడా ఆ శక్తులు తిరిగి వచ్చాయట. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి దేవతా వర్గం అంతా కూడా మారువేషంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల వారే అని చెప్పని తెలుసుకొని వారిని స్తోత్రం చేసి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారట. అక్కడ ఉన్నటువంటి సిద్ధులందరూ కూడా తాము చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి వారే దత్తాత్రేయుల వారి యొక్క చరణారవిందములను ఆశ్రయించి తమకి ఎప్పుడు కూడా ఇటువంటి అపోహలు కలగకుండా ఉండటానికి, తమలో అహంకారం మొలవకుండా ఉండటానికి, యోగమందు రూఢి అయినటువంటి ఎరుక కలిగి ఉండటానికి, దత్తాత్రేయుల వారి యందు నిష్కల్మషమైనటువంటి భక్తి స్థిరంగా ఉండటానికి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం చేయమని అడగ్గా దత్తాత్రేయుల వారు వారందరూ కూడా తమ మాలామంత్రం అని ఉపదేశం చేశారట. ఇలా దత్తాత్రేయ మాలా మంత్రము ఆవిర్భవింపబడినటువంటి రోజు ఈ రోజు అని చెప్పని దత్తపురాణం మనకి చెప్తున్నది. కనుక ఈరోజు అందరూ కూడా ఆ దత్తమాలా మంత్రాన్ని ఉపదేశం కలిగిన వారు మాత్రం పారాయణ చేసి, ఉపదేశం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దత్త సహస్రనామ స్తోత్రాన్ని, గురుచరిత్రను ఇటువంటి వాటిని పారాయణ చేసి ఈ రోజున గురుచరిత్ర గ్రంథాన్ని దానంగా ఇవ్వాలి అని చెప్పని దీనికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తోంది దత్తపురాణం. అలా సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః అనబడేటువంటి ధ్యాన శ్లోకంతో దత్తాత్రేయుల వారిని చక్కగా ధ్యానం చేసి షోడశోపచారాలతో పూజించి, సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే మహారాజాయ సిద్ధాయ కర్మానర్ఘ్యం దదామ్యహం అని చెప్పిన మొదటి అర్ఘ్యమును, సంసార దుఃఖ నాశాయ సర్వశోక హరాయ చ సిద్ధరాజాయ దేవాయ కర్మానర్ఘ్యం దదామ్యహం అని చెప్పిన రెండవ అర్ఘ్యమును, స్వరూప జ్ఞాన దీపాయ సర్వశక్తి ధరాయ చ సిద్ధరాజాయ శాంతాయ కర్మానర్ఘ్యం దదామ్యహం అని చెప్పని మూడో అర్ఘ్యమును, ఇలా మూడు అర్ఘ్యములు ప్రసన్నార్ఘ్యమును దత్తాత్రేయుల వారికి అర్పణ చేసి పూజించాలి అని చెప్పని ఈరోజు ఉండేటువంటి విశేషాన్ని తెలియజేశారు. అలానే తిరుమల క్షేత్రంలో అసంఖ్యాకమైన తీర్థములు ఉన్నాయి. వాటిలో కుమారధారికా తీర్థం అనబడేటువంటి ఒక తీర్థం, ఆకాశగంగా, పాపనాశనము ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, స్వామి తీర్థం ముక్కోటి ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అలానే కుమారధారా తీర్థం ఒక విశేషమైన తీర్థం. ఆ కుమారధారా తీర్థం ముక్కోటి ఈరోజు మధ్యాహ్నం వేళ జరుగుతుంది. స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను ఈ రోజున అక్కడ తీసుకువెళ్ళి ప్రత్యేకం అక్కడ ఉత్సవం చేస్తారు. ఈ కుమారధారికా తీర్థం సప్త ప్రధానమైనటువంటి తీర్థముల్లో ఒకటి. అటువంటి విశేషం కూడా ఈరోజే అక్కడ చోటు చేసుకుంటుంది. ఈ మాఘ పూర్ణిమ నాడు శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క సత్యోముక్తికర క్షేత్రంలో సత్యోముక్తికర తీర్థమందు స్నానమాచరించి స్వామిని సేవించినట్లయితే సర్వైశ్వర్యములు ఇహము పరము కలుగుతాయి అని చెప్పని మనకి కాళహస్తీశ్వర మహత్యం చెప్తూ వస్తున్నది. ఈ సజ్జోముక్తికర తీర్థం ఎక్కడుంది అని అంటే భరద్వాజ తీర్థం అంటారు. మీరు కాళహస్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ భరద్వాజ తీర్థం ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు, కొంచెం దూరంగా ఉంటుంది, ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి మీరు. ఆ భరద్వాజ తీర్థమే సజ్జోముక్తికర తీర్థము. అది పరమేశ్వరుడు భరద్వాజ మహర్షికి ఇచ్చినటువంటి వరప్రభావ కారణం చేత ఆ తీర్థమునికి భరద్వాజ తీర్థం అని పేరు వచ్చింది. అక్కడ భరద్వాజ మహర్షి పూజించినటువంటి శివలింగం ఉంది, ఆ శివలింగమును పూజించాలి, ఈ నీటిలో స్నానమాచరించాలి, ఆ లింగమును పూజించాలి. అలా చేసినటువంటి వారికి ఈ రోజున ఇహపరాలు రెండు కూడా సిద్ధిస్తాయనేటువంటి పరమేశ్వర వచనాన్ని అనుసరించి కాళహస్తీశ్వర క్షేత్రం కూడా సేవించదగినటువంటి క్షేత్రం ఈరోజు. అంటే ప్రయాగ క్షేత్రాన్ని, తిరుమల క్షేత్రాన్ని, కాళహస్తీశ్వర క్షేత్రాన్ని యథాశక్తిగా ఈ రోజున సేవించడం అనేది మంచిది. ఇది జ్ఞాపకం పెట్టుకొని ప్రతి మాఘ పూర్ణిమకు ఏదో ఒక క్షేత్రం ఈ మూడింట్లో ఒక దాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి ఈ తీర్థస్నానాదులు ఆచరించినట్లయితే కనుక ఉమామహేశ్వర అనుగ్రహమునకు, లక్ష్మీనారాయణ అనుగ్రహమునకు మనం పాత్రలంగా కాగలుగుతాం. అలానే దత్తాత్రేయ అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారికి కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అటువంటి ఈ రోజున మనందరికీ కూడా ఉపకరించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి పరిహారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గోమతీ చక్రాలతో మనకు ఉండేటువంటి కష్టాలను పోగొట్టుకునడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఏదైనా సరే ఒక అనారోగ్యం, దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యం వచ్చింది, క్రానిక్ డిసీజ్ అయితే కాదు అని, మరి పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటివి కాదు కానీ కొంచెం దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యం వచ్చింది, మనం మందులు వాడుతున్నాం, ఎంత చేస్తున్నా కానీ తగ్గట్లేదు అనుకున్నప్పుడు వైద్యం మానకుండా చక్కగా వైద్యుడు చెప్పిన ప్రకారంగానే మందులు వాడుకుంటూ ఇప్పుడు చెప్పే ప్రకారంగా చేస్తూ వచ్చినట్లయితే నిదానంగా వ్యాధి తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి.
ఏమిటి దీనికి చేయవలసిందల్లా అంటే ఒక 11 గోమతి చక్రాలు తీసుకోండి. 11 గోమతి చక్రాలు తీసుకోండి. సైజు మీ ఇష్టం. మరి అంత పెద్ద పెద్దవి కాకుండా కాస్త చిన్నవిగా తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. కాకపోతే వీటిని వెండి తీగతోటి ఒక దండలాగా తయారు చేయించుకోండి. వెండి తీగతోటి ఒక దండలాగా అంటే ఒక మాలలాగా ఒక చైన్ లాగా తయారు చేయించేసుకోండి. 11 గోమతి చక్రాలను వెండి తీగతోటి చైన్ లాగా తయారు చేయించుకొని ఎవరికైతే అనారోగ్యం ఉందో ఆ వ్యక్తి పడుకునేటువంటి మంచానికి అతను పడుకునేటువంటి తలవైపు ఉండేటువంటి భాగంలో దాన్ని కట్టండి. ఆ మంచానికి కట్టాలి. ఆ తలవైపు ఉండేటువంటి కూడ ఏదో ఉంటుంది కదా, 4 కోళ్ళు ఉంటాయి మంచానికి. మనం ఇలా పడుకుంటాం. ఆ పడుకున్నప్పుడు తలవైపు ఉండేటువంటి కూడ ఒకటి ఉంటుంది, అటువైపు కట్టేసేయండి దాన్ని. అంతే. ఇక అంతకంటే మీరు చేయవలసింది ఏమీ లేదు. అయితే ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి రోజు అదే మంచం మీద అటువైపుగానే తల పెట్టుకొని నిద్రిస్తూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ వచ్చినట్లయితే కనుక పెద్ద కష్టమేం కాదు. ఒకసారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. మన వెండి కూడా ఎక్కడికి పోవాలి, మన ఇంట్లోనే ఉంది. పెద్ద కష్టం కాదు, పెద్ద ఖర్చు కాదు. కొంచెం శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంతే. క్రమేపీ వ్యాధి నిదానించడం అనేది ప్రారంభమవుతుంది. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలు గోమతి చక్రంతో చేసుకోదగినటువంటి వాటితో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.